యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీ. మా మినిస్ట్రీ నుండి ప్రతి వారము కూడా మేము చెప్పే వాక్యము దయచేసి అందరూ చూస్తున్నందుకు మీ అందరికీ వందనము. సరే, ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశము పేరు నిత్యము మనల్ని కాపాడే దేవుడు. దేనికంటే ఆయన నిత్యము మనకు సహాయము చేసే దేవుడు. కాపాడటము, సహాయం రెండు కూడా యేసయ్య వల్ల మాత్రమే మనకి జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన సహాయం లేకపోతే మనము ఏది కూడా సాధించలేము. ఎంతో మంది ఉన్నారు, ఏ పని చేయాలన్నా ఏం చేస్తారు? ఫస్ట్ ప్రార్థన చేసుకుని మొదలు పెడతారు. యేసయ్య, నేను ఈ కార్యం నాకు కావాలి తండ్రి, మీరు సహాయం చేయండి అని. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు? నిత్యము కూడా సహాయం చేసే యేసయ్య. ఆయన సమస్తమును మనకి సహాయం చేయుచున్న దేవుడు అని మనము నమ్మాలి. మనం ఎలా అయితే నమ్ముతామో, నువ్వు ఎంతైతే నమ్ముతావో అంత గొప్ప అద్భుతమైన కార్యాలు ఆయన చేసే దేవుడు. దేనికంటే ఎలాంటి అసాధ్యమైన కార్యాన్ని కూడా ఆయనకి మాత్రమే సాధ్యం. నీకు అసాధ్యం, నాకు అసాధ్యం, మనందరికీ అసాధ్యం కావచ్చు. కానీ యేసయ్యకి అసాధ్యమైంది లోకంలో ఏమీ లేదు. ఎందుకంటే మనం ఎంతగా అయితే విశ్వసిస్తామో, మనం ఎంతగా అయితే నమ్ముతామో, మనం ఎంతగా అయితే సహాయం కోరుకుంటామో అవన్నీ కూడా చేసే దేవుడు ఉన్నాడు మన యేసయ్య. ఫస్ట్ గా మనకి ఆలోచన వచ్చిన వెంటనే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సహాయం చేయమని యేసయ్య సన్నిధానానికి రావాలి. యేసయ్య, నాకు ఈ కార్యం చేయి తండ్రి, దేవా నాకు ఈ సహాయం చేయి దేవా. మనకి సహాయం చేసే దేవుడు ఎవరండి? యేసయ్య అయి ఉన్నాడు. నిన్ను కాపాడే దేవుడు ఎవరండి? యేసయ్య మాత్రమే. ఎందుకంటే ఆయన నిరంతరము మనమన్ని ప్రేమించుచున్న దేవుడు, ప్రతి ఒక్కరిని కాపాడుచున్న దేవుడు, ప్రతి ఒక్కరిని కాచుచున్న దేవుడు. ఏ ఒక్క బిడ్డ నశించడం ఆయనకి ఇష్టం లేదు. దేనికంటే ఆయనే యేసయ్యే సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు కనుక ప్రతి బిడ్డ బాగుండాలి అని ఆయన ప్రతి బిడ్డని ప్రేమించుచున్న దేవుడు, ప్రతి ఒక్కరికి సహాయము చేయుచున్న దేవుడు. మనము దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏమి కావాలన్నా, యేసయ్యా నాకు ఈ కార్యం చేయి తండ్రి, యేసయ్యా నాకు ఈ సహాయం చేయి దేవా అని అందరూ ప్రార్థన చేస్తారు. యేసయ్యా కార్యం చేసిన వెంటనే, యేసయ్యా సహాయం చేసిన వెంటనే మర్చిపోతున్నారు. దయచేసి అలా ఉండవద్దు మనం. దేనికంటే మనం ప్రభు బిడ్డలము కనుక మనం నిరంతరము కూడా మన జీవితంలో జరిగే ప్రతి గొప్ప కార్యము మనకి యేసయ్య చేసాడని నమ్మాలి. మనం యేసయ్య అడిగిన వెంటనే నీకు సహాయం చేసాడని యేసయ్యని స్తుతించాలి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నామములో నీకు, నాకు, మనందరికీ కూడా సమస్తము సాధ్యమే. యేసు నామములో, యేసు నామము బలమైన నామము కనుక యేసయ్యని నిరంతరము మనం అందరము కూడా ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేయాలి. యేసు నామములో సమస్తము సాధ్యమని నమ్మండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీవే మాకు దిక్కు దేవా అని నమ్మండి. మనం ఎంతైతే నమ్ముతామో అన్ని అద్భుతమైన కార్యాలు మన సొంతం. మనం ఎంతైతే ప్రార్థన చేస్తామో అంతటి మంచి స్థితి యేసయ్య మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. సరే, వాక్య భాగంలోకి వెళ్దాం. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మామూలుగా గొప్ప దేవుడు కాదు. వాక్యంలో మనకి వ్రాయబడి ఉంది మన యేసయ్య గొప్ప దేవుడు అని. యేసయ్యకి మహిమ కలుగును గాక. 146 కీర్తన 5 వచనం చదవండమ్మా. ఎవనికి యాకోబు దేవుడు సహాయం
సహాయుడగునో ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడవును ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఆయన ఇంకొకసారి చదువు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని. అంటే ఆశ అంటే నమ్మకం అంటే సహాయం. అంటే మనకి ఏది కావాలన్నా నా దేవుడు నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చే దేవుడు అని మనము పరిపూర్ణముగా నమ్మాలి. దేనికంటే ఎవరికి ఎలాంటి సహాయం జరిగినా, ఎవరు ఎలాంటి ఆశ పెట్టుకున్నా, ఆశపెట్ట ప్రాణముని తృప్తిపరిచే దేవుడు ఎవరు అనగా యేసయ్య. కాబట్టి మీరు ఏది అడిగి ఉన్నా బలహీనపడవద్దు, నీరసపడవద్దు, నాకు ఈ కార్యం జరగలేదని మీరు బాధపడవద్దు. మన దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు అని వాక్యము మనతో బోధిస్తుంది. దేనికంటే వాక్యముని అనుసరించండి, వాక్యముని నమ్మండి, ప్రార్థన చెయ్యండి. నీలో ఎంత బలమైన విశ్వాసం ఉంటుందో అన్ని అద్భుతమైన కార్యాలు యేసు నామములో మనకి జరగడానికి సిద్ధముగా ఉన్నాయి. దేనికంటే మనం ఎంతైతే నమ్ముతామో అన్ని అద్భుతమైన కార్యాలన్నీ కూడా యేసు నామములో మనకి జరగడానికి సిద్ధముగా ఉన్నాయి. అది ఎంత గొప్ప కార్యమైనా కానీ, అది ఎంత బలమైన కార్యమైనా కానీ యేసు నామములో తల ఉంచి రావాల్సిందే. దేనికంటే యేసు నామములో మనం అడుగుచున్నాము. నీ సొంతగా అడగట్టల్లా, నా సొంతగా అడగట్టల్లా, యేసు నామములో సమస్తము సాధ్యమే. కాబట్టి యేసు నామముని ముందు పెట్టి ప్రార్థన చేయండి. నీకు ఎలాంటి సహాయం కావాలి, నీకు ఎలాంటి మేలు కావాలి, నీకు ఏ విధమైన సహాయం కావాలన్నా యేసు నామములో మాత్రమే మనకి సాక్ష్యం అవుతాయి. 6వ వచనం కూడా చదవము. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడై ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. వాక్యములో వ్రాయబడి ఉందంటే ఆయన ఒక్కసారి వాగ్దానము గనక ఇస్తే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. ఎందుకో తెలుసా? ఈ వాక్యంలో ఏమి రాయబడిందో తెలుసా? సమస్తమును సృష్టించిన వాడిని నేనే, నాకు సమస్తము సాధ్యమే అని వాక్య రూపంలో యేసయ్య మనందరితో మాట్లాడుచున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు వాక్యం చదవండి, విశ్వాసంలో బలపడండి. మన దేవుడు సమస్తము చేయగలిగిన వాడు, చేయుచున్నవాడు, ఆయనలోనే సమస్తము నేనే. దయచేసి నమ్మమని అడుగుచున్నా. నీకు ఏది కావాలన్నా యేసు నామములో ప్రార్థన చేయమని చెప్పుచున్నా. ఎందుకంటే ఆయన సమస్తము నేనే చేసిన దేవుడు అని వాక్యములో మనతో బోధించుచున్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మితే చాలు, అద్భుతాలన్నీ యేసు నామములో మన సొంతం. ఏది కావాలో నీకు యేసు నామములో అడుగు. వ్యాధితో ఉన్నావా? యేసు నామములో నాకు స్వస్థత కావాలను. అప్పుల్లో ఉన్నావా? యేసు నామములో అప్పులు తీరిపోవాలని అడుగు. నీకు శత్రువులతో చుట్టుముట్టి ఉన్నావా? యేసు నామములో శత్రువుల నుంచి విడుదల కావాలని అడుగు. వ్యాపారం లేకుండా ఉన్నావా? యేసు నామములో నాకు వ్యాపారం కావాలని అడుగు. ఉద్యోగం లేకుండా ఉన్నావా? యేసు నామములో నాకు ఉద్యోగం కావాలని అడుగు. పెళ్లిళ్ళు కాకుండా ఉన్నాయా? యేసు నామములో నాకు పెళ్లిళ్ళు కావాలని అడగండి. నీకు ఏ పని దొరకకుండా దరిద్రంతో అనుభవించుచున్నావా? యేసు నామములో దరిద్రం పారిపోవాలని అడగండి. నీకు ఏమి కావాలో యేసు నామములో ఉన్నాయి. యేసు నామము బలమైన నామము, యేసు నామము స్థిరమైన నామము అయ్యింది కనుక మీకు ఏది కావాలి అన్నా యేసు నామములో అడగండి. ఫస్ట్ గా యేసయ్యతో చెప్పండి, యేసయ్య నాకు నువ్వు సహాయం చేసే దేవుడు తండ్రి, అయ్యా నువ్వు నాకు అద్భుతాలు చేసే దేవుడు దేవా, నువ్వు నన్ను ఆదుకునే దేవుడు తండ్రి,
నాయనా నీవే మాకు దిక్కై ఉన్నావు కనుక తండ్రి అయా మాకు ఏది కావాలన్నా యేసు నామములో సాధ్యము కనుక మేము అడుగుచున్నామని యేసు నామములో అడగమని నేను చెప్పుచున్నాను. అదే విధముగా ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడు. మరొక వాక్య భాగంలోకి వెళ్దాము. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం చూడము. నిన్ను విడువను, ఏమంటున్నాడో బాగా గమనించండి. నిన్ను విడవను, నిన్ను విడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఇక్కడ నేను చెప్పటల్లా వాక్యములో యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. వాక్యమనగా దేవుడనగా యేసయ్య. వాక్యము మనతో మాట్లాడుచుంది. యేసయ్య నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. నిన్ను విడవను అంటున్నాడు. నువ్వు ఒంటరివి కాదు. సమస్యను చూసి నువ్వు వెళ్ళిపోతున్నావు యేసయ్యకి దూరంగా. బాధను చూసి యేసయ్యకి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. వ్యాధులను చూసి యేసయ్యకి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. అప్పులను చూసి యేసయ్యకి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. శత్రువులను చూసి యేసయ్యకి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. నీకున్న సమస్త కర్మలను చూసి యేసయ్యకి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ ఇక్కడ మాత్రం యేసయ్య ఏమన్నాడో తెలుసా? నిన్ను విడవను. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ నువ్వు చూడాలి, నువ్వు ప్రార్థించాలి. యేసయ్యా నువ్వు ఈ మాట అన్నావని వాగ్దానముతో ప్రార్థన చేయి. వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయి. అయ్యా నువ్వు నన్ను విడవను అని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. అయ్యా నువ్వు నన్ను విడబోను అని వాగ్దానం ఇచ్చిన దేవా అని నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన ఎత్తి పట్టి చేయి. నీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, నీ చుట్టూ ఎన్ని బాధలు ఉన్నా, నీ చుట్టూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, వాటికి నీకు ఎలాంటి సంబంధము లేదు. నీకు ఎవరితో సంబంధము? యేసయ్యతో సంబంధము. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఆయన నిన్ను పోషించుచున్న దేవుడు. ఆయన నిన్ను బ్రతికించుచున్న దేవుడై ఉన్నాడు కనుక నీకెవరితో సంబంధము? యేసయ్యతోనే. ఇక దేనితో మనకి సంబంధం లేదు. వ్యాధులతో సంబంధం లేదు, అప్పులతో సంబంధం లేదు, మనకి చెడుతో సంబంధం లేదు, శత్రువులతో సంబంధం లేదు, ఎవరితో మనకి సంబంధమే లేదు. మన సంబంధమే ఎవరు? యేసయ్య. దేనికి? ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు కనుక, ఆయన బిడ్డలమైన మనము సంతోషంగా ఉన్నాడు కనుక మనకి ఎవరితో సంబంధము? యేసయ్యతోనే సంబంధము. దేనికంటే నువ్వు యేసయ్యతో కనుక ఉంటే ఏమి నీ దగ్గరికి రావు, ఏ చెడు నీ దగ్గరికి రాదు, ఏ బాధ నీ దగ్గరికి రాదు, ఏ వ్యాధి నీ దగ్గరికి రాదు, ఏ శత్రువులు నీ దగ్గరికి రారు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు యేసయ్యతో ఉన్నావు కాబట్టి. నీ చూపు ఎక్కడుంది? నీ గురి ఎక్కడుంది? యేసయ్య వైపు ఉంది కాబట్టి. దేనికంటే నీ గురి ఎక్కడైతే ఉందో వాడికి తెలుసు. నిన్ను బాధ పెట్టేవాడికి తెలుసు, అమ్మో ఈయన మామూలు వాడు కాదు, లేదా అమ్మో ఈమె మామూలమ్మ కాదు. యేసయ్యతో నడిచేవారు, యేసయ్య వైపు చూసేవారు మనం వీళ్ళని ఏమీ చేయలేము. తెలుసా? మీకన్నా నాకన్నా ఎవరికి ఎక్కువ తెలుసా? మనకి బాధలు తీసుకొచ్చే వాడికి ఎక్కువ తెలుసు. మనం ఎవరు బిడ్డలమో వాళ్ళకి తెలుసు. అందుకని మనం ఎవరిని కలిగి ఉండాలి? యేసయ్యని కలిగి ఉండాలి. ఆయన గొప్ప దేవుడని నమ్మాలి. మన పూర్ణ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వండి. దయచేసి మీరు ఎలా జీవించాలి అంటే మన పూర్ణ హృదయం యేసయ్యే. దేనికంటే ఇక్కడ వాగ్దానములో రాయబడి ఉంది, నిన్ను విడవను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, నిన్ను విడవను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా. చదవమ్మా ఇంకోసారి. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడవను, నిన్ను వెడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. అంటే మనము కనుక
యేసయ్య వైపు కనుక చూస్తున్నట్లయితే మనం నిబ్బరము కలిగి ఎలా ఉండాలి? ధైర్యంగా ఉంటాం. దేనికి? మనతో ఉన్నాడు మన యేసయ్య. నిన్ను విడవలని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నిన్ను విడబాయుడు. కాబట్టి నిబ్బరము కలిగి ఎలా ఉండాలి? మనం ధైర్యంగా ఉండాలి. నా దేవుడు నాలోనే ఉన్నాడు. మన దేవుడు మన యేసయ్య మనలో ఉండాలి. ఎప్పుడుంటాడు? మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చినప్పుడు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటావు. నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వలేదనుకో, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండలేవు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా మాకు ఏదైనా విషయం వినడంలోనే మాకు టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు వస్తుంది? నీ పూర్ణ హృదయాన్ని నువ్వు యేసయ్యకి ఇవ్వలా, నీకు నిబ్బరం కోల్పోయావు. కాబట్టి నీలో ఎవరున్నారు చెప్పండి? అపవాదిగాడు ఉన్నాడు, లోక కోరికలున్నాయి కాబట్టి నీకు నిబ్బరం లేదు. అందుకే ఏ విషయం విన్నా చాలా మంది ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అయ్యో గమక్కిన నేను ఎన్నో విషయం కనుక వింటే నాకు చిరుచెప్పులు కోసుకొచ్చి టెన్షన్ వచ్చేసింది. ఎందుకని? యేసయ్య నీలో లేడు. నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వలా. నువ్వు కనుక నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చినట్లయితే ఎలా ఉంటావో తెలుసా? ఏ విషయానికైనా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు. ఎందుకో తెలుసా? నా యేసయ్య చూచుకుంటాడు. నా యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు. నా యేసయ్య నన్ను సృష్టించుకున్న దేవుడు. నా యేసయ్యకి సమస్తము సాధ్యమే. నేను యేసు నామములో ఉన్నా, నేను యేసు నామముని ప్రార్థిస్తున్నా కాబట్టి నీకేమీ జరగదు. నువ్వు ఎప్పుడైతే యేసు నామాన్ని ప్రార్థిస్తావో, నేను ఎప్పుడైతే యేసు నామములో ఉన్నా అనుకుంటావో, అదంతా కూడా నీ చుట్టూ ఎలా ఉంటుందో తెలుసా? ఒక అద్భుతమైన మహావలయం లాగా ఉంటుంది. ఏది కూడా ఆయన నామాన్ని దాటి నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ తాకలేదు. అందుకని మనకి కవచముగా ఎన్ని పెట్టుకోవాలి? మనకు ముందు మన కవచం ఎవరంటే యేసు నామము. యేసు నామముని నువ్వు ఉచ్చరించగా, యేసు నామముని నువ్వు పలకగా ఏది మనల్ని తాకలేదు, అంటలేదు, ముట్టలేదని నేను చెప్పుచున్నా. మన కవచం ఎవరు అంటే యేసయ్య. మన దమ్ము ఎవరంటే యేసయ్య. మన ధైర్యం ఎవరంటే యేసయ్య. మనము యేసు నామముని కవచముగా ధరించుకోవాలి. అలా ధరించుకోవాలంటే నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి అప్పజెప్పాలి. పరిపూర్ణ విశ్వాసంతో జీవించాలి. నీ పూర్ణ హృదయాన్ని అప్పజెప్పాలి. పరిపూర్ణ విశ్వాసంతో జీవించాలి. నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట యేసయ్య విన్నాడు అని నువ్వు నమ్మాలి. ఈ మూడు పనులు ఎప్పుడైతే చేస్తావో యేసు నామము మనకి, మన కుటుంబానికి కవచముగా ఉంటుంది. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక, ఆయనే సర్వశక్తిమంతుడై ఉన్నాడు కనుక, సమస్తము ఆయనలోనే ఉన్నాయి కనుక మన కవచం ఎవరై ఉన్నావు? ఎవరై ఉండాలి అంటే యేసు నామము. యేసు నామమును నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తావో, యేసు నామమును నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అది నీకు ఎలా మారుతుందో తెలుసా? ఒక కవచములాగా మారుతుంది. సమస్త కార్యాలు యేసు నామములోనే ఉన్నాయి కనుక, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు కనుక, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సర్వాధికారి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు చూడండి. యేసయ్యా నీవే నా బలమై ఉన్నావు, యేసయ్యా నీవే నా జీవమై ఉన్నావు. దేనికంటే ఆయనే మన జీవము. దేనికి చెప్పండి? ప్రతి ఒక్కరిలో యేసయ్య ఉన్నాడు కనుకే మనము జీవించి ఉన్నాము కనుక ఏ ఒక్కరిలో విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఏ ఒక్కరు కూడా అన్ని అదైన పడవద్దు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. నిబ్బరము కలిగి ఉండాలని మనతో ఎవరు చెప్పారు? మరి యేసయ్య మనతో చెప్పి ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ఉండాలి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు కనుక మన విశ్వాసం ఎవరి వైపు ఉండాలి? యేసయ్య వైపు ఉండాలి. ఆయన గొప్ప దేవుడు. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 146 కీర్తన 7 వచనం చదవండి. బాధపరచు బాధపరచబడే వారికి బాధపరచు వారికి
ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయి. ఆహారము దయచేయను. ఇక్కడ ఏమంటున్నాడు బాగా విన్నారా? వాక్యమే మాట్లాడుతుంది. నేను నా సొంతగా ఏమీ చెప్పడం లేదు. మీరు కావాలంటే మీరు ఈ రిఫరెన్స్ తీసి చదువుకోండి. 146 కీర్తన 7వ వచనము. బాధపడేవారు చదవమా? బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చిన. ఒక్క నిమిషం అమ్మా. నువ్వు బాధపడుతున్నావేమో, ఎలాంటి బాధ అయినా కావచ్చు, అది అప్పుల బాధ కావచ్చు, లేకపోతే వ్యాధి నిన్ను పీడిస్తా ఉండొచ్చు, శత్రు బాధ కావచ్చు, ఎలాంటి బాధ అయినా సరే ఇక్కడ ఏమి అంటున్నాడో చూడండి. వాక్యం మనతో ఏమి మాట్లాడుతుందో చూడండి. యేసయ్య ఏమంటున్నాడో వినండి. ఇంకొకసారి చదవము. బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును. అంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు కదా. ఇక్కడ నీకు నేనున్నాను, నీకు న్యాయము చేస్తాను అని వాగ్దానం ఇచ్చుచున్న దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? వాగ్దానం ఇచ్చుచున్న దేవుడై ఉన్నాడు. ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన వాగ్దానము గతించిపోదు. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళము. చదువు. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయను. వేళ నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు, ఎలాంటి బంధకాల్లో ఉన్నావు, నీకు నువ్వుగా బయటికి రాలేని బంధకాల్లో ఉన్నావేమో, ఒక్కసారి యేసయ్యా అని పలుకు నీ నోటి నుంచి. ఒక్కసారి యేసు నామముని పలుకు నీ నోటి నుంచి. అవి ఎలాంటి బంధకాలైనా సంఖ్యలు తెగిపోతే నువ్వు విడుదల పొందుతావు. నేను మాట్లాడుతున్నా మాట కాదిది, వాక్యములో ఉన్న మాట. ఎలాంటి బంధకాలైనా యేసు నామముని నువ్వు ఉచ్చరించు, అద్భుతాలు జరిగిపోతే. ఇంకొకసారి చదవమ్మా. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. ఆపమ్మా. నువ్వు కుంగిపోయి ఉన్నావేమో, సమస్యలతో కుంగిపోయి ఉన్నావా, బాధలతో కుంగిపోయి ఉన్నావా? యేసయ్య వద్దకు రా. యేసయ్య వాక్యం నీతో మాట్లాడుతుంది. చాలా మంది అనుకుంటారు, ఇక నేను కుంగిపోయా, ఇక లేదు, నాకు బ్రతుకు లేనే లేదు అనుకుంటారు. ఎండిపోయిన జీవితంలో ఉన్నావా? చిగురింప చేస్తానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. ఉచ్చరించు యేసు నామముని, పలుకు నీ నోటి నుండి యేసయ్య స్తుతిని. ఆయన అద్భుతమైన కార్యాలు చేయించున్న దేవుడు. ఆయన ఎండిపోయిన మోడుకి చిగురు పుట్టించగలిగిన దేవుడై ఉన్నాడు. కూలిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన వైపు చూడు, పలుకు నీ నేపథ్యమంటే యేసయ్య మాట. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. కుమిలిపోయిన నీ జీవితాన్ని, కుమిలిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యేసయ్య వైపు చూడు. అద్భుతాల మీద అద్భుతాలు నీ సొంతం. దేనికంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక ఆయన నీ కొరకే ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఎదురు చూచుచున్నా దేవుడు, ఆయన ప్రేమించుచున్నా దేవుడు. ధైర్యము కలిగి ఎలా ఉండాలి? మనము నిబ్బరముగా ఉండాలి. ఏ విషయంలో నువ్వు కూలిపోవద్దు, ఏ విషయంలో నువ్వు కుమిలిపోవద్దు, ఏ విషయంలో నువ్వు అధైర్య పడవద్దు. దేనికి? యేసయ్య నీతో, నాతో, మనందరితో ఏం చెప్పాడు అంటే, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అందుకే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ప్రార్థన చేయి. నువ్వు పలకాల్సిన మాట ఏంటో తెలుసా? యేసు నామము. యేసు నామము మన చేతిలో ఉండగా, యేసు నామము మన హృదయంలో ఉండగా, మన పొంద హృదయంలో ఎవరుండాలి అంటే
యేసు నామం ఉండాలి. మన నోట్ల నుంచి ఏమి రావాలంటే యేసు నామమై ఉండాలి. యేసు నామముని నువ్వు ఉచ్చరించకపోతే నీకు ఒక కవచములాగా పనిచేస్తుంది. యేసు నామము ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపిస్తుంది. యేసు నామము ప్రతి బాధ నుంచి నిన్ను విడిపిస్తుంది. యేసు నామము ప్రతి వేదన నుంచి నిన్ను విడిపిస్తుంది. యేసు నామము ప్రతి అప్పుల నుంచి నిన్ను విడిపిస్తుంది. యేసు నామము ప్రతి శత్రువుల నుంచి నిన్ను విడిపిస్తుంది. యేసు నామము కనిపించే శత్రువులైనా కనపడని శత్రువులైనా నిన్ను యేసు నామము విడిపిస్తుంది. నిన్ను యేసు నామము రక్షిస్తుంది. ఒక్కసారి యేసు నామముని ఉచ్చరించి చూడు. ఒక్కసారి యేసయ్య వైపు చూడు. యేసయ్యా నీవే నా దిక్కయ్యా అని నీ నోటెముటే పలుకు. అద్భుతాలు నీ సొంతం. యేసు నామములో అద్భుతాలన్నీ కూడా మనందరి సొంతం అయ్యింది. కాబట్టి మరొక వాక్య భాగానికి వెళ్దాం. 147వ కీర్తన 13, 14 వచనాలు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. యేసయ్య వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనందరికీ మనం ఎందుకంటే వాక్యం బైబిల్ తీసుకోవట్లా, బైబిల్ చదవటల్లా, కాబట్టి యేసయ్య పైన విశ్వాసం రావటల్లా. మనము కంపల్సరిగా ప్రతిరోజు బైబిల్ తీసుకోండి, వాక్యం చదవండి, యేసయ్య పట్ల బలమైన విశ్వాసాన్ని పెంచుకోమని చెప్పుచున్నా. దేనికంటే ఆయన గొప్ప దేవుడు. యేసు నామములో సమస్తము జరుగుతుంది. నేనంటున్న మాట కాదు, వాక్యములో చెప్పబడి ఉన్న మాట. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన దేవుడై ఉన్నాడు కనుక. దయచేసి మళ్ళీ వచ్చే వారము మనం చెప్పుకుందాము. సమయం సరిపోవటం లేదు కనుక ప్రార్థన చేసుకొని వాక్యముని ముగించుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయనా మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మీరు భయపడుకుని అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్న దేవా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని మాకు ఈ రోజు వాగ్దానం ఇచ్చి అయా మీరు మాతో మాట్లాడిన తండ్రి, అయా యేసు నామముని ముందులో పెట్టుకొని ప్రార్థన చేస్తే అయా మాతో నీవు ఉన్నావు నాయన. యేసు నామము మాకు కవచముగా పనిచేసిందని తండ్రి, అయా మీరు మాతో ఈ రోజు చెప్పి ఉన్నారు తండ్రి. మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో తండ్రి, అయా వారందరూ కూడా తండ్రి, అయా వారందరూ కూడా నీ వైపు చూసి తండ్రి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండేటట్లు చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. అందరికీ వందనాలు.